సిరిసిల్లలో ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతుండగానే ఇటు అందరి దృష్టి హైకోర్టు వైపు మళ్లింది. హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పుపైనే కాంగ్రెస్ నేతలు వేసినటువంటి వ్యూహం కానీ ప్రణాళికలు కానీ చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ ముందుకు సాగుతాయి. హైకోర్టు కానీ అనుమతి నిరాకరిస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదన్నది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సభను శాంతియుతంగా నిర్వహించుకుంటామని హైకోర్టు అనుమతి కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. అయితే అనుమతినిస్తుందా లేకపోతే ఆంక్షలతో కూడిన అనుమతినిస్తుందా లేకపోతే పూర్తిగా అనుమతి నిరాకరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపైనే డిపెండ్ అయింది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటోంది. మొదటిగా బాధితులను పరామర్శించడం, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం, అలాగే బహిరంగ సభ నిర్వహించుకోవడం. అయితే ఇప్పటికే సిరిసిల్లలో 30 యాక్ట్ అమల్లోకి పోలీసులు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ అటువంటి కార్యక్రమాలు ఏవైనా నిర్వహించ తలపెడితే పోలీసులు ఎక్కడికక్కడ దీన్ని అడ్డుకోబోతున్నారు. అందరినీ అదుపులోకి కూడా తీసుకునేటటువంటి స్థాయిలో ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ మోహరించి ఉన్నారు. ఒకవేళ హైకోర్టు నుంచి అనుమతి వస్తే సభ నిర్వహణకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమై ఉంది. ఏం జరగబోతోంది? పూర్తి సమాచారంతో మా ప్రతినిధి సందీప్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సందీప్, ఎన్ని గంటలకు హైకోర్టు ముందుకు విచారణకు రాబోతోంది? ఏం జరగబోతోంది? పిటిషన్ దాఖలు చేశారు. అంటే శనివారం హైకోర్టుకు సెలవు ఉండడంతో నేరుగా న్యాయమూర్తి నివాసంలోనే పిటిషన్ పైన విచారణ జరపాలని కోరారు. అయితే దానికి న్యాయమూర్తి తిరస్కరిస్తూ సోమవారం రోజు హైకోర్టుకు రావాలని సూచించారు. దీంతో పిటిషనర్ కాంగ్రెస్ నేత కటకం మృత్యుంజయం, పిటిషనర్ తరపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఇవాళ వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నారు. అయితే 11 నుంచి 12 మధ్య విచారణకు స్వీకరించాలని కోరే అవకాశం ఉంది. అయితే ఇది లంచ్ మోషన్ పిటిషన్ కావడంతో మధ్యాహ్నము 12 లేదా 2:30కు విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరి అప్పటి వరకు 2:30 వరకు వెయిట్ చేస్తారా లేదంటే ఇప్పుడే మెన్షన్ చేసే అవకాశం ఉందనేది కూడా తెలియాల్సింది. ఒకవేళ మెన్షన్ చేస్తే ఇప్పుడు ఆ న్యాయస్థానం ఏ విధంగా భావిస్తుందో, అంటే న్యాయస్థానము విచారణకు తీసుకునే అవకాశం ఉందా లేదంటే 2:30కే రావాలని కోరుతుందనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే వీరు మాత్రం స్పష్టంగా మేము శాంతియుతంగా మా సభ నిర్వహించుకుంటాము, లేదంటే బాధితులను పరామర్శిస్తాము, 2 గంటలైనా పర్లేదు 4 గంటలైనా పర్లేదు, కోర్టు ఇచ్చిన సమయాన్ని కోర్టు ఇచ్చిన షరతులకు లోబడే తాము సభ నిర్వహిస్తాము, ఎక్కడ కూడా ఉద్రిక్తతకు తావివ్వకుండా మా కార్యక్రమం కొనసాగుతుందని కూడా పిటిషన్లో తెలుపుతున్నారు. అయితే ఇందులో ప్రభుత్వ వర్షన్ ఏముండబోతుందనేది కూడా కాస్త ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా అసలు అక్కడ పరిణామాలు ఏంటి, సిరిసిల్లలో ఏం జరుగుతోంది, ఇప్పుడు ప్రస్తుతం స్టేటస్ ఏంటని కూడా కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అనుమతి నిరాకరించడం జరిగింది. ఎందుకంటే నేరేళ్లలో అక్కడ కాస్త ఆగ్రహ జ్వాలలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనుమతి ఇవ్వకపోవడం బెటర్. కావాలంటే మరొకసారి అంటే ఇదంతా కూడా ఈ పరిస్థితి సద్దుమణిగిన తర్వాత వారు ఎలాంటి సభ నిర్వహించుకున్నా తమకు అభ్యంతరం లేదని కూడా తెలిపే అవకాశం ఉంది. మొత్తానికి ఇటు ఏం జరగబోతుంది, హైకోర్టు ఏం చెప్పబోతుందనే ఉత్కంఠతో పాటు ప్రభుత్వ వర్షన్ కూడా ఇప్పుడు ఇంపార్టెంట్గా మారింది. అయితే కరీంనగర్కి సంబంధించిన అంటే జిల్లాకు సంబంధించిన పోలీసులు ఏం చెప్పబోతున్నది కూడా మనకు స్పష్టమవుతుంది. మొత్తానికి 10:30 ఇప్పుడే కోర్టు ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ఈ సమయం అంటే 10:30 నుంచి 11 మధ్య వస్తే క్లారిటీ వస్తుంది, లేదంటే ఆఫ్టర్ అంటే లంచ్ విరామం తర్వాత దీనిపైన పూర్తి కూడా హైకోర్టు నేరుగా విచారణ చేపట్టింది. మరి షరతులు లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించిన తరువాత విచారణ జరిపి హైకోర్టు అనుమతిస్తే అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించుకునేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ తక్కువ సమయంలోనే బహిరంగ సభకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకోలేదు కాబట్టి. సో ఈ లోపుగా కోర్టును ఏమైనా అభ్యర్థించే అవకాశం ఉందా? ముందుగా పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోందా? అంటే అది కూడా వాస్తవం. ఎందుకంటే శనివారం రోజే వీరు హౌస్ మోషన్ వేశారు, కానీ సోమవారం రోజు ఉదయం పూట రావాలని న్యాయమూర్తి సూచించారు. కానీ వీరు సోమవారం నాటికి కేవలం లంచ్ మోషన్ పిటిషన్ మాత్రమే వీరి వద్ద ఉంది, కానీ నేరుగా పిటిషన్ దాఖలు చేయలేదు. దీంతో అంటే మెన్షన్ చేసే అవకాశం ఉంది. అంటే న్యాయమూర్తికి కోర్టు విచారణ ప్రారంభం కంటే ముందే ఒక స్లిప్ ద్వారా ఇవాళ అత్యవసర పిటిషన్ చెప్పే అవకాశం ఉంది. దీంతో దానికి న్యాయమూర్తి మరి దాన్ని తీసుకుంటారా లేదంటే ఆఫ్టర్ లంచ్ విరామం తర్వాత తీసుకుంటారా అనేది కూడా తేలాల్సింది. కానీ ఈ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే కరీంనగర్కు చేరుకొని ఉండడం సభ్యులు కాంగ్రెస్ నేతలు కావచ్చు, మాజీ స్పీకర్ మీరా కుమార్ కావచ్చు, సభకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేవలము హైకోర్టు అనుమతి ఒకటే, హైకోర్టు చెప్పాల్సిన వర్షన్ ఒకటే ఉందని కోరే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి ఉద్రిక్తతకు తావు లేకుండా తాము సభ నిర్వహిస్తాము, కోర్టు ఇచ్చే ఎలాంటి షరతుకైనా లోబడి పనిచేస్తామని తెలిపే అవకాశం ఉంది. మరి దానికి కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ప్రభుత్వం ఏం చెప్పబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. మొత్తానికైతే సిరిసిల్లలో ఆగ్రహ జ్వాలలు, టెన్షన్ వాతావరణం నెలకొందని ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంది. మరి దానికి హైకోర్టు ఏం చెప్తుంది అంటే గతంలో ఎవరైనా సరే
ఎలాంటి సభైనా నిర్వహించుకోవడం ప్రాథమిక హక్కు అని మనం గతంలో జరిగిన ఎన్నో సభలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన అనుమతుల సందర్భంగా చూసాం. అప్పుడు కోర్టు కూడా ఈ ఫలానా సమయం నుంచి ఈ సమయం వరకు నిర్వహించుకోండి, దీనికి పూర్తి బాధ్యత కూడా సభ నిర్వాహకులేదని కూడా అనేకసార్లు గతంలో చెప్పింది. మరి ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందా, లేదంటే అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిరాకరిస్తుందా? ఇలాంటి సమాధానాలు కావాలంటే మరి కాసేపు కావాల్సిందే ఈశ్వర్. అంటే శాంతి భద్రతల కోణంలో దీన్ని ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో హైకోర్టుకి ప్రభుత్వం ఏం చెప్పబోతోంది, ఎటువంటి ఆధారాలు అక్కడ సమర్పించబోతోంది? వాస్తవానికి సిరిసిల్లలో టెన్షన్ వాతావరణం ఉంది. గత కొద్ది రోజులుగా అంటే ఇసుక లారీలకు సంబంధించి ఈ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు స్థానికుల నుంచి ఆగ్రహ జ్వరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకి చెందినటువంటి నేతలు వెళ్తే ఇప్పుడు అది మరింత రెచ్చగొట్టడమే అవుతోంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం తరపున అంటే దళితులు అంటున్నారు, కానీ దళితులు ఉన్నది ముగ్గురే అని కూడా ఇప్పటికే ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే వాళ్ళు ఎవరైనా సరే కేసుకు సంబంధించి ప్రస్తుతం అనుమతి ఇవ్వకపోవడమే బెటర్, ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు. ఈ నేపథ్యంలోనే అనుమతి ఇవ్వలేదు, అనుమతి నిరాకరించండి అని కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపే అవకాశం ఉంది. మొత్తానికి 11 నుంచి 12 గంటల ప్రాంతంలో ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈశ్వర్. రైట్ సందీప్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.